కంచే చేను మేసింది, బల్దియా బరి తెగించింది, నవయుగ అక్రమాలకు అండదండలు, జిహెచ్ఎంసీ చట్టం 1955 బుట్టదాఖలు, అనుమతి లేని సర్వే నెంబర్లో నిర్మాణం, దొంగలు కలిసినట్లుగా నవయుగ అధికారుల బంధం, అక్రమం వాస్తవమేనని తహసీల్దార్ నివేదిక ఇచ్చినా చెవిటోడి ముందు శంఖంలా మారిన అధికారుల తీరు, చేతులు ముడుచుకు కూర్చున్న ప్రణాళిక విభాగం, రక్షకులే భక్షకులైతే ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వం మేలుకో, అవినీతి అధికారులపై కొరడా గొలిపించుకుంటే ఇక పరిపాలన కుక్కతోక పట్టి గోదావరి ఈదినట్లే అని చెప్పి. ఇక్కడ చూసారా, ఇది దొంగలు ఊళ్ళు పంచుకునేవాళ్ళని చెప్పి మనం గతంలో వినేవాళ్ళం, కానీ బహుశా ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. కానీ మన బల్దియా అధికారులను చూస్తే దొంగలు ఊళ్ళు పంచుకోవడం అంటే ఇదేనా అని మనకు అర్థమవుతుంది. పర్మిషన్ ఒక సర్వే నెంబర్లో ఉంటుంది, నిర్మాణం ఇంకో సర్వే నెంబర్లో జరుగుతూ ఉంటుంది, తహసీల్దార్ ఇది తప్పని చెప్తూ ఉంటాడు, కానీ చకచక నిర్మాణం జరిగిపోతూ ఉంటుంది, బల్దియా అధికారులు చూస్తూ ఉంటారు, ఇద్దరిద్దరు కలిసి ఊర్లు పంచుకుంటూ ఉంటారు అనమాట. ఎంత దారుణమైన విషయం అంటే ఇది. క్లియర్గా డీటెయిల్స్ చెప్తా చూడండి మీకు. ఇది ఎక్కడ, ఇదిగో శరవేగంగా జరిగిపోతుంది నిర్మాణ పనులు, చూసారా? దీని గురించి మనం గతంలో రాశాం. అవినీతి సామ్రాజ్యానికి మకుటం లేని చక్రవర్తి జిహెచ్ఎంసీ కమిషనర్ అని. సో దానికి దాంట్లో కంటిన్యూస్గానే ఇది కూడా అనమాట మనకి ఈరోజు. నవయుగ అనేది చట్టవిరుద్ధంగా చేస్తున్న అరాచకంపై ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ అక్రమాలపై ప్రచురితమైన కథనంతో జిహెచ్ఎంసీ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వారి నిర్వాహకం ఇప్పుడు వీధికి వెలుగులోకి వచ్చింది. అనుమతి ఒక సర్వే నెంబర్లో తీసుకొని పక్కవాడి పట్టాభూముల నిర్మాణం చేపట్టడం చూస్తుంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు నవయుగ సంస్థ కొందరు అధికారులు కుమ్మక్కయ్యారని స్పష్టమవుతుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళు అనుమతి తీసుకునేది ఒక చోట, కన్స్ట్రక్షన్ చేస్తుంది మాత్రం పక్కవాడి పట్టాభూమిలో ఉండి, అది కూడా క్లియర్ టైటిల్ ఉంది దానికి పాపం. ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందడంతో బేగంపేట్ డిప్యూటీ కమిషనర్ బాలనగర్ తహసీల్దార్కు లేఖ రాశారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఆయా నిర్మాణం జరుగుతుంది, అనుమతి లేని సర్వే నెంబర్ 182లోనే తేల్చి నివేదిక ఇచ్చారు. కానీ మన ప్రణాళికా విభాగం అధికారులు ఆ నివేదికను చెవిటోడి ముందు శంఖం ఊదినట్లుగా మారింది. వాస్తవాలను పక్కన పెట్టి స్వప్రయోజనాలకే పెద్దపీట వేశారు. వారి దృష్టిలో చట్టం న్యాయం నీటి మీద రాతల్లా మారిపోయాయి వాళ్ళ దృష్టిలో. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం ఇది ఘోరమైన ఉల్లంఘన. ఇలాంటి అక్రమ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి నోటీసులు ఇచ్చి కూల్చివేయాలి. భారీ జరిమానాలు విధించి యజమానులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? చర్యలు తీసుకోవాల్సిన అధికారులే చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు, ఇది జిహెచ్ఎంసీ చట్టం 1955 చట్టాల ప్రకారం ఇది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి కూల్చివేసి నోటీస్ కూడా ఇవ్వాలి. కూల్చివేసి, కానీ ఇంత చక్కగా కన్స్ట్రక్షన్ జరుగుతుంటే చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు గుడ్డోళ్ళలాగా కళ్ళు లేని కబోదుల్లాగా వీళ్ళు ఇంత దారుణం జరుగుతుంటే వీళ్ళ కళ్ళ ముందు చూస్తూ ఊరుకున్నారు, ఇంకా సపోర్ట్ చేస్తున్నారంటే ఏంటి అర్థం? ఇది నిర్లక్ష్యమా, లేకపోతే సపోర్ట్ చేయటమా, లేకపోతే వాళ్ళ అవతల వేసే ముష్టి ఎత్తుకోవటమా? దీన్ని ఏ విధంగా చూడాలి మీరే చెప్పండి. రక్షించాల్సిన అధికారులు ఇలా భక్షకులుగా మారితే సామాన్యుడి గతి ఏంటి? అదే సామాన్యుడు ఇవాళ రేపు మనం చూస్తుంటే ఫుట్పాత్ పైన ఒక చిన్న చెప్పుల షాప్ పెట్టుకుంటాడండి. ఫుట్పాత్ పైన చిన్న చెప్పుల షాప్ పెట్టుకుంటే ఆ చెప్పుల షాప్ వల్ల వాడికి ఏమి కోట్లు వచ్చేయవు, కేవలం పూట గడుస్తుంది అంతే. దానిపైన మాత్రం మీ ప్రభావం మొత్తం చూపిస్తారు. ఇలాంటి బడా తప్పులు చేసినా మీ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. ఈ అక్రమ నిర్మాణం వల్ల పక్కనే ఉన్న భూ యజమాని సర్వహక్కులు కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారు. ఆయన కూడా ఎవరికి చెప్పుకోవాలి? ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టడన్నట్టు వ్యవస్థలోనే లోపం ఉంటే ఇక సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుంది? ఇలాంటి అధికారులలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకమానదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నవయుగ వంటి సంస్థల కొమ్ముగాస్తున్న అవినీతి అధికారులపై కొరడా గులిపించాలి. సమర్థులైన అధికారులను ప్రోత్సహించి వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. లేకపోతే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటుంది. కుక్కతోక పట్టి గోదావరి ఈదలేరన్నట్లు ఇలాంటి అధికారులను అండగా పెట్టుకొని సుపరిపాలన అందించడం అసాధ్యం. దోషులను శిక్షించి బాధితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరి ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని ఇలాంటి వాటిని కాపాడటానికి హైటెక్ తీసుకొచ్చాము,
చాలా మేము గొప్ప, మేము తోపని చెప్పుకుంటున్నాను గవర్నమెంట్ వాళ్ళు. మరి ఇక్కడ క్లియర్గా మేము మీకు చూపిస్తున్నాం, పక్కవాడి పట్టా భూమిని దారుణంగా దౌర్జన్యంగా ఆక్రమించేసి ఇష్టానుసారంగా అక్రమాలకి కబ్జాలకి పాల్పడుతుంటే శిక్షించాల్సిన అధికారులే సహకరిస్తూ కంచే చేను వేస్తున్న విధంగా, దొంగ చేతికి తాళాలు ఇచ్చిన విధంగా ఏదైతే అధికారులు దీన్ని కూల్చివేయాల్సిన అధికారులే దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయిస్తుంటే మరిక నష్టపోతున్న వ్యక్తి, ఆ స్థలం యజమాని, సామాన్యులు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి వాడి గోళ్ళు వెళ్ళబోచుకోవాలి? ఇంత దారుణం జరుగుతుంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? చూడాలి మరి.